జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పిదాలన్నీ ఒకసారి బేరీ చేసుకుని మీ ఇందాక ఒక మాట కూడా అనేది ప్రజల్లో ఇంకా ఆయన ఉన్నాడు. నేను చెప్పింది ఇప్పుడు ఆయన బయలుపోయాడు. ఇప్పుడు ప్రజలలో ఇంతక నేను చెప్తున్నాను, ఖచ్చితంగా ఎక్కువ మంది తాడిది పీడిత ప్రజానీకంలో కొన్ని వర్గాల్లో డెఫినెట్గా ఆయన ఇప్పటికీ ఉన్నాడు. వాళ్ళ నాన్నగారి ప్రభావం కానీ లేదంటే ఆయన ప్రభావం కొంత కానీ ఇప్పటికీ ఉన్నమాట వాస్తవం. సార్ నాయకులు ఎవరైనా తప్పులు చేయొచ్చు సార్, కానీ కామెడీగా ఒక ఆవిడ ఉన్నారు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలు ఆవిడ ఉన్నారు కదా. నేను జీవితంలో నేను ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రానికి వచ్చే హోదా గురించి మాట్లాడలేదు, అసలు అసహ్యం పడ్డారు అంటున్నారు ఆవిడ. ఆంధ్రప్రదేశ్ అంటే కూడా ఇష్టపడలేదు అసలు, ఆవిడ పక్క పేరు ఉచ్చరించడానికి కూడా బాధపడ్డా. అసలు అంత అసహ్యం ఎందుకు నా రాష్ట్రం మీద అర్థం కాలేదు. నేను ఆంధ్రప్రదేశ్ హక్కులున్నా తెలంగాణ అన్న అందరూ కలిసి ఉండాలని కోరుకుంటాను. నాకు తెలంగాణతో సంబంధం లేదు, ఏ రోజు అలా తెలుగు జాతి అందరితో సంబంధం అంట. తెలంగాణ ఇష్యూస్ మీద కూడా పోరాడతాను. తెలంగాణ సింగండి కాల్సి పడ్డాను. ఇక్కడ ఎస్సీ రైల్వేలో సౌత్ సెంట్రల్ రైల్వేలో ఈ తెలంగాణ వాళ్ళకి కూడా ఉద్యోగాలు రావాలని పీయూష్ గోయల్కి రాసి నానా కాగితాలు పెట్టి మొత్తం అందరికీ ఉండేది తెలుగు వాళ్ళకి. అలాంటి సమయం ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి అన్యాయం జరుగుతుందని కూడా సుప్రీం ఈ కేసులు ఉన్నాయండి. అందువల్ల ఆవిడ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షులు. నాకు ఇప్పుడు జగన్ గారు ఓడిపోయారు పథకం సీట్లో, ఆవిడ ఎవరి మీద పోరాడుతున్నారండి? బీజేపీ మీద పోరాడుతున్నారా లేదా జగన్ గారి మీద పోరాడుతున్నారు? బీజేపీ ప్రభుత్వాన్ని తారీఫ్ ఎన్డీఏ ప్రభుత్వాన్ని నాకు అర్థం కదా. ఆవిడకి ఆస్తిగాదాలు ఉంటే చూసుకోమనండి. కానీ ఇక్కడ ఒక పాయింట్ సార్, ఇప్పుడు ఎవరైతే హోమ్ మినిస్టర్ ఆవిడ కూడా మాట్లాడారు, ఏపీ హోమ్ మినిస్టర్ ఇప్పుడు అనిత్ గారు, మంగళపూడి అనిత్ గారు, ఇన్నాళ్ళు లేనిది 36 మంది గురించి హత్య రాజకీయాలు జరిగినాయని చెప్పేసి మాట్లాడి, మరి అప్పుడు జరిగినప్పుడు ప్రశ్నించకుండా ఇప్పుడు అప్పుడు వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా. అది ఎవరన్నా మీరేమన్నా అది కాదు సార్, ఏమైనా యాక్షన్ తీసుకోవడానికి ఆస్కారం ఉంది కదా సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఏ ఎలిగేషన్తో అయితే జైల్లో పెట్టారో అదేవిధంగా చేయొచ్చు కదా, ప్రూవ్ చేయొచ్చు కదా అంటున్నా. ఇప్పుడు ఎందుకు కొత్తగా? ఏ రాజకీయ పార్టీ ఎవరో అక్కడ 99% మంది రాజకీయ పార్టీలు అలాగే ఉన్నాయి. ఎవరు శోధన కారణం వాళ్ళు చేస్తారు. తెలుగుదేశం పార్టీ చేయలేదా? నేను అదే అంటున్నా సార్, అంటే అవకాశం ఉంది కదా, అధికారం ఉన్నప్పుడు అవకాశం. కేసీఆర్ గారు చేయలేదా? ఎంత దారుణంగా రేవంత్ రెడ్డి గారిని హింసించింది చిన్న విషయం అండి, చిన్న విషయం కాదు. అబ్సల్యూట్లీ చెప్తున్నారండి, అది కక్ష సాధన చేశారు. ఈటల రాజేంద్ర గారిని బీజేపీకి వెళ్ళి చేసింది ఆయనే. అహం బ్రహ్మస్మి. అందుకని నేను ఐ డోంట్ యాక్సెప్ట్ దట్, బట్ లెట్ us వెయిట్ అండ్ సీ అండి. బట్ తెలంగాణ విషయం కానీ మీరు మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారి దీక్ష ఢిల్లీలో చేసిన విషయం కానీ కానీ నేను ఆయన తేరుకుంటారని అనుకోలేదు. మీరు అది పాయింట్ చూసుకోండి. ఆయన షాక్ నుంచి తేరుకుంటారని అనుకోలేదు. మొన్న రఘురామకృష్ణరాజు గారు ఉదయం చేసి మాట్లాడినట్టున్నారు, లేదా ఏదో చెప్పి మా ఇద్దరు పక్క పక్కన కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఇద్దరు కూడా. అందుకని ఏం జరుగుతుందో తెలియదు కానీ మామూలుగా చెప్తున్నాను, అందరూ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాస్త్ర శత్రులు ఉండరండి. ఇంకా మనం ఇంకొక విషయం మాట్లాడుకుందాం. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసామంటూ ఆమోదించడం జరిగింది అసెంబ్లీలో. ఏంటి నిజంగానే మరి ఇది ఒక మంచి పరిణామమా లేకపోతే ఏంటి? నేను ఆ రోజు చెప్తున్నాను అండి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాంట్లో స్థానిక అడ్వకేట్స్కి సంబంధం లేకుండా చేసి, లేదంటే అధికారులని వాళ్ళు ఇష్టం వచ్చిన అధికారిని పెట్టి వాళ్ళ చేతిలో ఉన్న మొత్తం అధికారులు పెట్టి సిస్టమ్ మినహా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అవసరం అంటారా? ఆ 3 పాయింట్లు మినహాయించి ఖచ్చితంగా అవసరం, దేశ ప్రగతి కోసం అవసరం. అంటే అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మంచిదేనని నేను ఖచ్చితంగా మంచిదేని భావిస్తున్నా. 3 కండిషన్ తీసేస్తే నో సెకండ్ థాట్ ఇన్ దట్. ఎవరైనా చర్చకి పిలవండి, నేను కూర్చుంటాను, ఇబ్బంది లేదు. ఈ ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కడికి వెళ్ళినా సరే, అమెరికాలో వెళ్ళినా మీరు నెట్లో కూర్చుని ఆధారాలు క్రెడిట్స్ అయిన తర్వాత అయిపోద్ది. ఇక్కడ మీరు 100 సంవత్సరాలు వాట్సాప్ని తీసుకుని ఒక ఇల్లు గజం 100 గజాలు చింతలోనే ఎక్కడో తీసుకుని కొనుక్కున్న తర్వాత మీరు కట్టుకున్న 5 ఏళ్ళ తర్వాత వాళ్ళ తాతగారు అమ్మాయి వచ్చి కోర్టులో వేస్తే రిజిస్ట్రేషన్ చేసింది ఎవరు? మీకు గజానికి 50,000 తీసుకుని లెక్కలు పెట్టుకుని రిజిస్ట్రేషన్ చేసింది ఎవరు? దానిపైన ఎక్స్ట్రా బోనస్లు కూడా ఉంటారు ఆఫీసులో తీసుకుని ప్రభుత్వం చేసిన తర్వాత ఆఖరికి మీకు చార్మినార్ని కూడా రిజిస్ట్రేషన్ చేసేస్తారు డబ్బులు తీసుకుని. నాకేంటి సంబంధం అంటది? అంటే ప్రభుత్వానికి జవాబుదారీతనం లేని ప్రభుత్వం ఇది. ఇప్పుడు రేపొద్దున ప్రభుత్వం జవాబుదారీ. మళ్ళీ చెప్తున్నా మీకు ల్యాండ్ కనుక కొనుక్కుంటే ఇవాళ ఏదైతే హుడా ఆక్షన్ వేస్తుందో, లేదా విజయవాడ VGTM హుడా విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, హైదరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ హుడా కానీ ఆక్షన్ వేసింది అనుకోండి, అది జవాబుదారీ రాష్ట్ర ప్రభుత్వం. అందులో కూడా లిటిగేషన్ పండి విన్నారా మీరు? హుడాలు చేసిన ల్యాండ్లో కూడా లిటిగేషన్ పండి కొనుక్కున్న విషయంలో. కానీ ఇలాంటి టైటిలింగ్ వస్తే ఖచ్చితంగా మీరు ల్యాండ్ కొనుక్కుంటే ప్రభుత్వం మీకు గ్యారంటీ ఇస్తుంది. మీకు మైండ్ పీస్ఫుల్గా ఉండదండి. ఈ స్థానిక అడ్వకేట్స్కి అవకాశం లేకుండా అది ఇంకో అధికారులకి ఇచ్చిన ఆ 3 విషయాలు సవరించుకుని చట్టాన్ని మరో చేస్తే మంచిదండి.